అందరికీ నమస్కారం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు చెందిన సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం అద్భుతమైన అవకాశం మీ కోసం అందుబాటులో ఉంది. ఈ వీడియోలో మీరు ఈ అవకాశానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఏ అంశాల్లో ఖాళీలు ఉన్నాయో మరియు ఇతర ముఖ్యమైన వివరాలను తెలుసుకుంటారు. ముందుగా డిఆర్డీఓ క్యాబ్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. క్యాబ్స్ అనేది బెంగుళూరులో గల డిఆర్డీఓ యొక్క ప్రధాన స్థాపనలలో ఒకటి. ఇది ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ మరియు కంట్రోల్ ప్రోగ్రాంపై దృష్టి పెట్టి దేశానికి రక్షణలో సహాయపడుతోంది. ఖాళీలు మరియు విద్యార్హతలు. ఈసారి మొత్తం 25 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలు ఉన్నాయి. వాటిని విభాగాల వారీగా చూద్దాం. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 2 ఖాళీలు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 9 ఖాళీలు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 9 ఖాళీలు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1 ఖాళీ. మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఖాళీలు. అర్హతలు: బీఈబీటెక్లో మొదటి డివిజన్లో ఉత్తీర్ణత మరియు 2023 లేదా 2024లో గేట్ స్కోర్ ఉండాలి. లేదా ఎంఈఎంటెక్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండింటిలోనూ మొదటి డివిజన్లో ఉత్తీర్ణత. వయస్సు పరిమితి: డిసెంబర్ 31, 2024 నాటికి 28 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయసు మినహాయింపు ఉంటుంది. స్టైపెండ్ మరియు గడువు: ఈ ఫెలోషిప్లో మీరు నెలకు 37,000 రూపాయలు స్టైపెండ్ పొందుతారు. దీనికి అదనంగా హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది. మొదటగా ఉద్యోగం 2 సంవత్సరాలు ఉంటుంది. దానికి తర్వాత ప్రతి ఏడాది పనితీరు ఆధారంగా మరో 2 సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది. దరఖాస్తు ప్రక్రియ: ముందుగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోండి. మీ అప్లికేషన్ను ఇవ్వబడిన మెయిల్ ద్వారా జనవరి 24, 2025 లోపు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనే సబ్జెక్టు జతచేసి పంపించండి. వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు: ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ వారికి జనవరి 28, 2025. ఏరోనాటికల్ మెకానికల్ వారికి జనవరి 29, 2025. కంప్యూటర్ సైన్స్ వారికి జనవరి 30, 2025న ఇంటర్వ్యూ కలదు. ఇంటర్వ్యూ ప్రదేశం: క్యాబ్స్, డిఆర్డీఓ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, బెంగుళూరు. ముఖ్య సూచనలు: వాకిన్ ఇంటర్వ్యూకు రావడానికి ముందుగా ఈ పాయింట్లను గుర్తుంచుకోండి. ఇంటర్వ్యూ ప్రదేశానికి ఉదయం 8:45 వరకు చేరుకోవాలి. ప్రాథమిక స్క్రీనింగ్ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ప్రాథమిక స్క్రీనింగ్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ 11 గంటల తర్వాత జరుగుతుంది. అన్ని అసలు సర్టిఫికేట్లు, సెల్ఫ్ అటెస్టెడ్ ప్రతులు వెంట తీసుకురావాలి. దరఖాస్తులో మీ ఫోటో, గేట్ స్కోర్ కార్డ్ మరియు అవసరమైన అనుబంధ పత్రాలు కలపాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి ప్రూఫ్ తప్పనిసరి. ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకుని మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లండి. మీకు ఈ వీడియో ఉపయోగపడిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరింత సమాచారం కోసం మా జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.